ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటంటే, ఈయన కొండా శ్రీనివాసులు గారు ఈరోజు సిద్ధోటంలో మాట్లాడుతూ రాజంపేట మండలం కానీ, ఒంటిమిట మండలం కానీ, సిద్ధోటం మండలం కానీ, వీరపల్లె సుండుపల్లె మండలం కానీ ఆయనకేం తెలియదు, నాకే అంతా తెలుసు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆయనకు తెలిసినోడైతే ఆయన ఇప్పుడు 2 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో 2 సంవత్సరాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రాజు గారి వెంటే కదా ఆయన ఉండింది. నిన్న కాదంటే 1 నెల అవుతుంది. 1 నెల అయినప్పుడు ఆయన ఎందుకు అసలు నేను అసలు కో-ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నాడు, మండల గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు, అన్నీ ఆయనే ఉన్నాడు కదా. ఏది ఈ బెల్ట్ ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లె, పొలపత్తూరు, తొగిరిపేట, ఆకేపాడు, ఈ 6 పంచాయతీలు గ్రామ పంచాయతీలు అభివృద్ధే జరగలేదు, అసలు ఓట్లే రాలేదన్నాడు. మరి నువ్వే కదా ఉండింది ఇక్కడ, నువ్వే కదా నువ్వు పోయిన గత ఎలక్షన్లో బాలసుబ్రహ్మణ్యం గారిని తొడుకొని వచ్చి ఇక్కడంతా తిప్పింది నువ్వే కదా, ఆయన దగ్గర ప్యాకేజీలు తీసుకునేది నువ్వే కదా, అసలు ప్యాకేజీలు అనే మాటకు అర్థం నువ్వే కదా, ఇంక వేరే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు అసలు మేడా మల్లికార్జున రెడ్డి దగ్గర మీరే ఉన్నారు, అమర్నాథ్ రెడ్డి దగ్గర మీరే ఉన్నారు, అందరి బాలసుబ్రహ్మణ్యం దగ్గర మీరే ఉన్నారు, మొదటి నుంచి చెంగల్రాయుడు గారి దగ్గర మీరే ఉన్నారు, అందరి దగ్గర మీరే ఉన్నారు కదా. మరి మీరు ఎందుకు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈరోజు అసలు పార్టీలో చిచ్చు పెడుతున్నారంటే పార్టీలో అసలు మీరే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆలోచించి ఇన్ఛార్జి పదవులు అనేది ఇస్తారు, ఏది మామూలుగా ఎక్కడైనా. ఆయన ఇన్ఛార్జి పదవి ఇచ్చిన వ్యక్తి మీదే నువ్వు ధ్వజమెత్తడం ఏమిటి? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు జగన్మోహన్ రాజు గారిని విమర్శిస్తున్నావు? నీకు అసలు అర్హత, జగన్మోహన్ రాజును విమర్శించే అర్హత నీకు ఉందా? మొట్టమొదట ప్రశ్న. అర్హత ఉంటే నువ్వు 2021 ఎలక్షన్లో నువ్వు మీ మందపల్లెను ఇనామినేస్గా వైఎస్ఆర్సీపీకి ఎందుకు అప్పగిచ్చావు? నువ్వు సర్పంచ్ పదవిని ఎందుకు వాళ్ళకి ఇచ్చావు? ఎంపీటీసీ ఎందుకు ఇచ్చావు? నువ్వు మరి మేమందరం మేము ఓడిపోయినాం, మేము గెలిచినామని మేము చెప్పడం లేదు. శేషమాంబాపురం మేము ఓడిపోయినాం, మేమేమో పోటీ పెట్టాం కదా. నువ్వు ఎందుకు పోటీ పెట్టలేదు? నువ్వు 40 లక్షల ప్యాకేజ్ ఎందుకు తీసుకొని అసలు ఏజెంట్లు ఆకేపాడులో నిలబెడతానని ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర 40 లక్షలు తీసుకొని నువ్వు ఎందుకు మోసం చేసావు? మరి మళ్ళా ఆయన అడిగేటప్పటికి మళ్ళీ నువ్వు 25 లక్షలు రిటర్న్ పేమెంట్ ఇచ్చావా లేదా? ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు? అన్నీ మొత్తం నీకు తెలుసు. నువ్వు అన్నీ చేసి ఈరోజు నీకేదో అన్యాయం జరిగిందని ఇవన్నీ ప్రశ్నించడం ఏమిటి? ఇదే మందపల్లిలో జగన్మోహన్ రాజు గారు వచ్చి యూరియా పంచారు, మీటింగ్ పెట్టారు కదా. నీకు అన్యాయం జరిగి మీ గ్రామానికి అన్యాయం జరిగి ఉంటే నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఆడికి వచ్చి నువ్వు ఊర్లోనే ఉన్నావు కదా, నువ్వు ఊర్లో ఉండి ఎందుకు ప్రశ్నించలేదు? రెండో విషయం వచ్చేసి అన్నమయ్య డ్యామ్ అని నీకు అంత ప్రేమ ఉండేటప్పుడు అన్నమయ్య డ్యామ్ పోయినాలించి మన బోయినపల్లికు మన సీఎం గారు వచ్చారు కదా, దాంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఎంటబడి అన్నీ చేసినాడు కాబట్టే ఈరోజు మామూలుగా మొన్నగానే మేము అందరం పోయి మామూలుగా ఇక్కడ అన్నమయ్య డ్యామ్ పరిశీలించాం. దానికి కరకట్టలు అన్నీ కడతారు, 730 కోట్లతో శాంక్షన్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రాజు గారు మామూలుగా దాని గురించి చెప్పారు కదా. ఏం నీకు కళ్ళు కనపడలేదా? నీకు చదువు రాదా? నువ్వు ఇంతమందికి పిఎల్గా ఉన్నోడికి నీకు తెలీదా? ఆయనకి ఏం తెలియదంట, ఈయనకు తెలుసు అంట. నువ్వు క్లస్టర్ కో-ఇన్ఛార్జిగా ఉన్నోడికి నీకు 6 మండలాల గురించి ఎలా తెలుసు? ఆయనకి ఎలా తెలియకుండా పోయింది జగన్మోహన్ రాజు గారికి? అంటే ఆయనకి ఏం తెలియకుండానే ఇచ్చేశారా పదవి? అన్నీ నువ్వే ప్రశ్నించుకుంటే అయిపోతుందా? మీ ఊర్లోకి వచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించలేవు, వేరే ఊర్లోకి వచ్చాడు కదా ఆయన, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడవు ఆయనతో? నీకేదైనా సమస్యలు ఉన్నాయి. సమస్యలు వచ్చినప్పుడు మనకు మామూలుగా ఆయన మన అబ్జర్వర్ చిట్టిబాబు గారు వచ్చారు కదా, చిట్టిబాబు గారు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నీ కంప్లైంట్స్ ఏమిటి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆడ అడగచ్చు కదా. నువ్వు ఏమీ అడగవు, ఊర్లో పోటీ పెట్టవు, ఏది పెట్టవు, పదవులన్నీ నీకే కావాలా? వేరే కార్యకర్తలు ఎవరు కార్యకర్తలు? వాళ్ళు ఎప్పుడు నీతో పాటు నీ సమకాలికులు, నువ్వు కేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు కూడా నీ ఎమ్మిడితే తిరిగిన నీ సహచరులే వాళ్ళేం అనుచరులు కాదు, నీ సహచరులే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఈయనే ఉన్నారు కదా. అయినా నువ్వు నీ గ్రామ ప్రస్తావన చూసుకోపా, మా గ్రామాలన్నీ గురించి నీకేం ప్రస్తావన ఉండదే? మా గ్రామాలను ఎందుకు నువ్వు ప్రశ్నిస్తాడావు? నీకు ఏ హోదా ఉంది అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి? నీకు క్లస్టర్ కో-ఇన్ఛార్జి అని నువ్వు అంటున్నావు. నువ్వు ఉన్నడిగితే ఎన్ని కాళ్ళు పట్టుకొని తెచ్చుకున్నావో కో-ఇన్ఛార్జి ఇవన్నీ.
నీకన్నా మేము మండలంలో నీకన్నా ముందు మేము పార్టీలో ఉన్నాం. నీ కార్డు నా కార్డు కానీ కాబట్టి దాంట్లో చూద్దాం. మేమందరం ఎన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నామో, నువ్వు ఎన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నావో ఒక విషయం తేల్తుంది. ఇవన్నీ వదిలేసి నువ్వు ఏదేదో మామూలుగా ఎక్కడెక్కడో నువ్వు సిద్ధోటంలో పెడితే ఏమవుతుంది, ఏడ పెడితే ఏమవుతుంది? మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు మనం ఎన్నో ఆలోచన చేసి ఎన్నో కోణాల్లో ఆలోచన చేసి దాంట్లో మనకు ఇన్ఛార్జిగా శ్రీ చెమర్తి జగన్మోహన్ రాజు గారికి ఇచ్చారు. ఆయన ఇచ్చిన పదవిని నువ్వు అవహేళన చేయడం ఏమిటి? నువ్వు ఎత్తే ధ్వజము ఈయన మీద కాదు, పార్టీ అధ్యక్షుడిపైనే నువ్వు అభియోగాలు చేసినట్టు లెక్క. కాబట్టి నిన్ను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా మేము చిట్టిబాబు గారికి మేము లిఖితపూర్వకంగా మేము ఇచ్చున్నాము. ఆయన్ను కొండా శ్రీనివాసులు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి తక్షణము ఆయన ప్రాథమిక సభ్యత్వము ఆయన పదవిని తొలగించాలి. రెండోది వచ్చేసి ఇక్కడ మామూలుగా ఇక్కడ ప్రిన్సిప్ వేరు, రాజకీయాలు వేరు. ఆయన మాకు తెలుసు, ఆయన వచ్చేటప్పటికి మేము విమర్శించము, ఆయన లేనప్పుడు మేము మాట్లాడతామనే వాళ్ళు పార్టీలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ అలా కాదు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ఎంతటి వ్యక్తినైనా చంద్రబాబు క్షమించరు. కాబట్టి నువ్వు ఇవన్నీ మానుకొని నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే ఇవన్నీ ఎవరు బయటికి రారు. కానీ ఇలాంటివన్నీ ఇంకా ఏం చేసినా కానీ ఎవరు సహించరు. ప్రజలు కాదు కార్యకర్తలు తిరుగుబాటు చేసి నీ మీదికి యుద్ధానికి వచ్చే పరిస్థితి నువ్వు కొని తెచ్చుకోవద్దు. కొండా శ్రీనివాసులు గారు, నువ్వు హితవుగా నీ పని హోదాగా నీ పని నువ్వు చేసుకో, నీ కాంట్రాక్ట్ చేసుకో. నువ్వు ఎలా సంపాదించుకునింది, ఏం సంపాదించుకునింది అందరికీ తెలుసు. ఈ పొద్దు నీకు 20 ఎకరాల పొలం ఎట్లున్నది? నీకు మన్నపల్లి పొలంలోనే 10 ఎకరాలు ఉంది కదా, నువ్వు ఎందుకు అది రద్దు చేయలేదు? వాళ్ళు ఆ రోజు అందరికీ రద్దు చేశారు, నీ ఒక్కరితో ఎందుకు పెట్టున్నారు? నువ్వు 3 గోకులాలు కట్టించుకున్నావు, నువ్వు ఇవి ట్రాక్టర్లు తీసుకున్నావు. ఎవరైనా ఏమన్నా ప్రశ్నించినారా? కార్యకర్త సంపాదించుకొని లేని అందరూ గమ్మని ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఎవరన్నా కానీ వచ్చితే వాళ్ళు కార్యకర్తలు కాదంటావు. నువ్వే అసలైన కార్యకర్త అయినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని నువ్వు చదువుకున్న వ్యక్తివి, నువ్వు అందరికీ మొత్తం రాజంపేట ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా నువ్వే పిఏ, నువ్వు ఎన్ని షిఫ్ట్ ఆపరేటర్లు ఉద్యోగాలు సంపాదించుకున్నావో అయ్యిగానే ఉన్నాయి లిస్టు. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చింది అన్ని నీ మీద రిపోర్ట్ మొత్తం ఉంది పార్టీ ఆఫీస్ దగ్గర. కాబట్టి నువ్వు సారికి ఈయన మామూలుగా పార్టీ ఇన్ఛార్జి మీదకి నువ్వు మాట్లాడడం సబబు కాదు. నీ క్యాడర్కి తగదది. నువ్వు ఇన్ఛార్జిని ప్రశ్నించే స్థాయి నీకు లేదు అసలు. మొదలు నువ్వు ఏ స్థాయితో ఏ ఉద్దేశంతో నువ్వు ప్రశ్నిస్తాడావు? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని నువ్వు హోదాగా నువ్వు కానీ ప్రవర్తించు, అందరికీ మంచిగా ఉంటుంది. ఇందులో పార్టీకి చెడ్డ పేరు తెచ్చి లైనప్ తప్పే వాళ్ళను ఎవరినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా పార్టీ అధ్యక్షుడు మేము చిట్టిబాబు గారికి నీ గురించి ఫైల్ ఇచ్చాము, దాని పరిశీలనలో ఉంది. పార్టీ ఇన్ఛార్జి గారికి కానీ ఇచ్చాము. ఇవన్నీ పరిశీలించి నీ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాము.